పేరు వచ్చేసి లావణ్య రమణారెడ్డి. మాది ప్రకృతి వ్యవసాయ కుటుంబం. అయితే ఈ పత్తి, మిర్చి, కాటనే కాకుండా అన్ని పంటలు కూడా మనం ప్రకృతి వ్యవసాయం చేయొచ్చు. వరిలో ఇవాళ 300 రకాలు మన హైదరాబాద్లోనే ఉన్నాయి. ఈ వరిలో నవారా, గంధసాల, సుగంధ సాంబ, చిట్టి ముత్యాలు, ఢిల్లీ బాస్మతి, కుంకుమ పువ్వు, జీరా సాంబ ఇలాంటి విత్తనాలు కూడా దేశీ విత్తనాలు ఉన్నాయి. దీనికి కూడా మనం ప్రకృతి వ్యవసాయంతో చేయొచ్చు. ఈ ఆవు మూత్రము, ఆవు పేడతోని కూడా చేయొచ్చు. తర్వాత కూరగాయలు చేసుకోవచ్చు. తర్వాత పండ్లు, హార్టికల్చర్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఆకుకూరలు చేసుకోవచ్చు. ఒక మనిషి, ఒక రైతుకు నిత్యావసర సరుకులు ఏమేమి అవసరమో ఒక కుంట కాడ నుంచి ఒక రైతు 1 ఎకరా వరకు స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ మన ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మన ఇంట్లో గెలిచి రచ్చ గెలిచాలంటారు కాబట్టి మనం చేసి 10 మందికి చెప్పాలి. కాబట్టి అందరూ కూడా ప్రతి రైతు కూడా ఎకరైనా, హాఫ్ ఎకరైనా, పెద్ద మొత్తంలో ఇవాళ 10 ఎకరాలు ఉన్న రైతు 1 ఎకరతోని స్టార్ట్ చేయండి. మీరు తినే ఆహార ఉత్పత్తులు పండించుకోండి. వరి కానుంచి, పప్పు దినుసుల కానుంచి, కూరగాయలు తిని మీరు దాన్ని టేస్ట్ చేసి మీ ఆరోగ్యాన్ని కూడా టెస్ట్ చేసుకోండి. మీరు ఎట్లున్నాము, కెమికల్ వ్యవసాయం చేసి పండించిన పంటలను తిని ఎట్లున్నాము, న్యాచురల్ ఫార్మింగ్లో ఎట్లున్నాము అనేది మనకే తెలుస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా అన్ని పంటలు పండిస్తే బాగుంటుంది, అందరూ పండిస్తే బాగుంటుంది. వ్యవసాయం చేసే ప్రతి రైతు మిర్చిలో కెమికల్స్ పూర్తి తగ్గించే విధంగా చూడాలి. మీ వల్లనే అవుతుంది. కాబట్టి ఇవాళ కారం లేని కూర లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కారం అవసరం. కాబట్టి దాన్ని మనం వెనకటికి మిరియాలతోని సర్ది పెట్టుకున్నాలి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి రైతు కూడా కెమికల్ తగ్గించి వ్యవసాయం చేస్తే బాగుంటుంది. ఒకేసారి కాకుండా హాఫ్ ఎకరా, ఎకరాతో చేస్తే బాగుంటుంది. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహించాలి. వాళ్ళ ఈ రైతు పండిస్తున్నాడు, పండించిన పంటకు గిట్టుబాటు రేటు లేక మార్కెటింగ్ చాలా ఇబ్బంది ఉంది. మార్కెటింగ్ అనేది మనము మార్కెట్లోకి వెళ్ళాలి, కానీ మార్కెట్ మన దగ్గరికి రాదు. ఇవాళ మేము పండిస్తున్న ఈ పంటలు, పప్పులు కానీ, బియ్యం కానీ, కారం కానీ, దాన్ని అయ్యో మేము పలానా పంట పండిస్తున్నామని మన ఏవోలు కానీ, మన సైంటిస్టులు కానీ, మనకు చుట్టాలు కానీ, మన బంధువులు ఎవరున్నా కూడా వాళ్ళకి పరిచయం చేసుకొని మనం మార్కెట్ని మనం సృష్టించుకోవాలి. మార్కెట్ అనేది వ్యవసాయం చేసే రైతుకు మార్కెట్ లేదు. మార్కెట్ కల్పిస్తే రైతులు ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ చాలా మంది యువకులు వస్తున్నారు ఈ వ్యవసాయం చేయడానికి. కాబట్టి మరి దీనికి కూడా మధ్య దళారీ అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి దాని దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతే అమ్ముకునే విధంగా వస్తే రైతు రాజవుతాడు. ఎప్పుడైతే రైతు పలానా పంటకు రేటు నిర్ణయించుకుంటాడో ఆ రైతే రాజవుతాడు. అందరూ కూడా ఎవరు పండించినా కూడా మన పంటను మనమే అమ్ముకునే విధంగా ప్రయత్నించాలని ఒక కోరిక.